హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మిషవ రీసెంట్గా చూసుకున్నట్లయితే రీసెంట్ కాదు కానీ కొద్ది రోజులు చూసుకున్నట్లయితే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి ఒక గ్యాప్ అనేది ఏర్పడిన విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్గా దీని మీద కాస్త ఆజ్యం పోసినట్టు అల్లు అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్ మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. సో యాక్చువల్లీ నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా వచ్చినటువంటి సినిమాకి చంద్రమోహన్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి కాస్త అంటే కొంచెం ఎక్కువ బజ్ క్రియేట్ అవడంతో ఏమనుకున్నారంటే సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అనేది గ్యారంటీ, ఇక సినిమాకి సంబంధించి ఏమైనా మాట్లాడవచ్చు అనుకున్నారు. సో ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అల్లు అరవింద్ గారు సో దిల్ రాజు గారిని ఉద్దేశించి సంక్రాంతి సినిమాలో ఒక సినిమా పాతాళాన్ని చూపించింది, ఒక సినిమా ఆకాశాన్ని చూపించిందని కాస్త కామెంట్స్ చేశారు. సో దానికి సంబంధించి చాలా మంది గట్టిగానే వేసుకున్నారు. సో అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారిని తిట్టేశారు. సో రామ్ చరణ్ ని అల్లు అరవింద్ తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రీవియస్ గా జరిగినటువంటి ఇష్యూస్. సో ఈ విధంగా చాలా మంది మాట్లాడుకున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే రీసెంట్ గా తండేల్ సినిమా రిలీజ్ అయింది, మంచి టాకే వచ్చింది. బట్ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే పైరసీ, అది కూడా హెచ్డి లెవెల్లో మంచి క్వాలిటీతో ఆడియో క్వాలిటీ కూడా అద్భుతంగా ఉండేటటువంటి ఒక ప్రింట్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పైరసీకి సంబంధించి కాస్త మీటింగ్ కండక్ట్ చేసి ఇకపై ఇలాంటివి చేయొద్దు, సో చేసిన వాళ్ళకి శిక్ష వేస్తామని చెప్పి సంథింగ్ మాట్లాడడం ఒక మీటింగ్ ని కండక్ట్ చేశారు. సో ఈ మీటింగ్ లో అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే సో రీసెంట్ గా నేను చూస్తున్నాను అంటే ఒక రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్స్ కి నేను మాట్లాడినటువంటి మాటల్ని కాస్త రామ్ చరణ్ ని అల్లు అరవింద్ తక్కువ చేసి మాట్లాడాడు అన్న విధంగా వచ్చాయి. సో ఆ టైంలోనే నాకు అనిపించినప్పటికీ కూడా ఈ టైంలో దాని మీద రెస్పాండ్ అవడం లేదా రియాక్ట్ అవడం వల్ల సో ఇష్యూని పెద్దది చేస్తారేమో నేనేం పట్టించుకోలేదు, బట్ మేబీ రియాక్ట్ అయ్యి ఉండాల్సింది. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే చాలా మంది రామ్ చరణ్ ని ఏదో తప్పు చేసి మాట్లాడారు అంటున్నారు. సో రామ్ చరణ్ నాకున్నటువంటి ఒక్కగానొక్క మేనల్లుడు, సో రామ్ చరణ్ నాకున్నటువంటి ఒక్కగానొక్క మేనల్లుడు, సో డైరెక్ట్ చెల్లెలు ఈ కొడుకు అన్న విధంగా ఆయన చెప్తూ సో ఓవరాల్ గా సో అటువంటి మేనల్లుడిని నేను ఎందుకు తప్పు చేసుకుంటాను, అండ్ రామ్ చరణ్ కి నాకున్నటువంటి బాండింగ్ వేరే, సో మా మామ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ వేరే. సో మీలాంటి న్యూస్ల వల్ల మొత్తం మీద ఇలాంటివి ఏవి స్పాయిల్ చేయొద్దు. మేబీ ఆ టైంలో నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే దిల్ రాజు గారిని ఉద్దేశించి మాట్లాడాను తప్ప సో ఎక్కడ కూడా నా మేనల్లుడిని తక్కువ చేసుకోవాలని నేను మాట్లాడలేదని చెప్పి అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇకపైన సరే వీటికి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి న్యూస్లు ఏమి రాయొద్దు, సో రాయడం వల్ల మీకు పెద్ద ఉపయోగం లేదు, అంటే దానివల్ల మా బాండింగ్ చెడిపోయేది ఏమీ లేదు అన్న విధంగా అయితే మొత్తం మీద అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇక దాని తర్వాత సినిమాకి సంబంధించి అంటే పైరసీ మీటింగ్ యొక్క ఉద్దేశమే పైరసీ కదా, సో పైరసీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ పైరసీ సినిమాని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి మీద కూడాను ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చే పని చేస్తామని చెప్పి మొత్తం మీద ప్రొడ్యూసర్స్ గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందనమాట. సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దని ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం కానీ బట్ ఈ క్రమంలో అది పైరసీ అని కూడా అనిపించలేదు. చూసినటువంటి ప్రింట్ చూసుకున్నట్లు చాలా మంది స్క్రీన్ షాట్లు తీసి థియేటర్లో ఉన్నట్టు పెట్టారు, బట్ ఆ లోగో వాళ్ళు దొరికిపోయారు. కానీ బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఒక మంచి ప్రింట్ వచ్చిందని థియేటర్కి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఆ ప్రింట్ చూసి ఆగిపోయారు అనమాట. సో ఓవరాల్ గా సినిమా హిట్ అని టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాని పరిస్థితి. సో ఓవరాల్ గా గీతా ఆర్ట్స్ బ్యాన్ కి కూడా కాస్త నష్టం జరిగినటువంటి ఛాన్సెస్ ఉంది. సో ఈ క్రమంలో జనాలు అనుకునే దాని ఉద్దేశం ప్రకారం ఏంటంటే సో గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడం వల్ల గీతా ఆర్ట్స్ బ్యాన్ ఓనర్ అయినటువంటి అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ ని తక్కువ చేసి మాట్లాడడం వల్లే మేబీ అవతల వాళ్ళు ఎవరైనా ప్రింట్ ని ఈ విధంగా హెచ్డీలో పైరసీ చేశారా అన్న డౌట్ ఆ టీంలో ఉంది. సో అందువల్లనే అల్లు అరవింద్ గారు కాస్త కవర్ చేసుకోవడానికి ఈ విధంగా చెప్పారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో అల్లు అరవింద్ గారి మాటలు మీకు ఎలా అనిపించిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ నిజంగా అల్లు అండ్ మెగా ఫ్యామిలీతో వార్ జరుగుతుందని ఇంకా అనిపిస్తుందా మీకు, సో ఆ విషయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.